కలిపి ప్రకటించాయి. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీట్ల ప్రకటన తర్వాత జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన నేతల్లో అసహనం కనిపిస్తోంది. సీట్ల ప్రకటన తరువాత పరిస్థితులు మనం చూస్తున్నాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన నేతల్లో అసహనం, అసంతృప్తి కనిపిస్తోంది. ఏలూరు సీటు టీడీపీకి ఇవ్వటంపై జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తణుకు సీటు టీడీపీకి ఇవ్వడంతో జనసేన నేత విడివాడ రామచంద్రరావు భంగపడ్డారు. గతంలో తణుకు నుంచి విడివాడను ఎమ్మెల్యేగా గెలిపించాలని శ్రేణుల్ని కోరారు పవన్ కళ్యాణ్. అయితే పొత్తులో భాగంగా ఆయా సీట్లలో టీడీపీనే పోటీ చేస్తోంది. దీంతో జనసేనలో అసంతృప్తి మొదలైనట్టుగా తెలుస్తోంది. జనసేనలో నేతల అసంతృప్తికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ఏలూరు నుండి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, పూర్తిగా అయితే ఒకరింట్లో పండగ జరిగితే మరొకరింట్లో విషాదంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీలో టికెట్లు పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా 7 అసెంబ్లీ స్థానానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటన చేశారు. అయితే దాంట్లో ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా జనసేన పార్టీ కేటాయించకపోవడం, అదేవిధంగా ఏలూరుని బలంగా కూడా జనసేన పార్టీ నాయకులు కోరుకున్న పరిస్థితి. ఈ మేరకు వాళ్ళు బహిరంగ కూడా ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్పారు. జిల్లా కేంద్రం ఏలూరు ఉంది కాబట్టి ఏలూరులో సీటు కనుక జనసేనకు వస్తే మిగతా నియోజకవర్గాల్లో కూడా బలం పెరుగుతుంది. అందుకోసమని ఏలూరు మాకు కావాలని చెప్పేసి పార్టీకి కోరాము, డిమాండ్ చేశామని చెప్పారు. నిన్న జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాడేపల్లిగూడెం వచ్చారు. ఇలాగా ఒకవేళ కనుక సీట్లు మార్చాలి, లేదు పొత్తులో ఏలూరుని టీడీపీ కేటాయిస్తున్నామని కనుక కనీసం కొంచెం సమాచారం కూడా లేదు, కనీసం మాతో చర్చించలేదు అని చాలాసేపు సుదీర్ఘంగా కూడా గంటల కొద్దీ కూడా మీటింగ్ పెట్టినప్పటికి కూడా ఇలాంటి సమాచారం ఎవరు కూడా ఇన్ఛార్జీలకు ఎవరికి కూడా చెప్పకపోవడం కూడా వారిలో నిరాశ కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నేను రెడ్డి అప్పలనాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏలూరుకు సంబంధించి జనసేనకు సంబంధించి అభ్యర్థిగా ఆయన పోటీలో ఉంటారని భావించారు. ఆయనతో కూడా మాట్లాడారు. అయితే ఆయన పూర్తిగా కూడా నిరాశలో ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా తణుకుకు సంబంధించి చూసుకుంటే తణుకులో వారాహి యాత్ర సందర్భంలోనే విడివాడ రామచంద్రరావు ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆయన జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన్ని ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించుకుందాము అంటూ ఒక ప్రకటన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చేసిన తర్వాత అక్కడ మొత్తం జనసేన శ్రేణులన్నీ కూడా ఖచ్చితంగా తామే బరిలో ఉండబోతున్నాం అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ప్రచారం చేసుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే తణుకు సంబంధించి విడివాడ రామచంద్రరావు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించి చూసుకుంటే టీడీపీ ఏదైతే పాలకొల్లు కానీ ఉండి కానీ అక్కడ రెండు స్థానాలు కూడా ఈ 2 స్థానాలు కూడా సిట్టింగ్ అభ్యర్థులకే టీడీపీ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా ఈ ప్రధానంగా ఉండి నియోజకవర్గంలో సీట్ని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆశించినప్పటికి కూడా ఆయన ఈ విషయంలో భంగపడ్డారని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటివరకు కూడా తనదే సీటు తనకే సీటు రాబోతుందని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇంకా చాలా మొత్తం నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక చాలామంది సీట్లు ఆశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 28వ తారీఖున ఇక్కడ ఉమ్మడిగా కూడా సమావేశం తాడేపల్లిగూడెంలో ఈ 2 పార్టీలకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాలు, ఈ గోదావరి జిల్లాల్లో జనసేన అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు, పోటీల్లో ఎక్కువగా ఉంటారని కూడా ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఒక్క ఇన్ఛార్జిని కూడా ప్రకటించకపోవడం, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఎవరిని ఇప్పటివరకు ప్రకటించకపోవడం అయితే జనసేన ఇన్ఛార్జీల్లో అయితే నిరాశ నిస్పృహలు కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా డైలమాలో పెడితే ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు మేము మిగతా కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాలి, ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేసుకోవాలనేది ఒక నిరాశ అయితే జనసేనలో ప్రధానంగా కనిపిస్తున్న సందర్భం అయితే నేతల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా 3 గంటల తర్వాత కూడా టీడీపీ జనసేనకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా నాయకులందరూ కూడా సమావేశం కాబోతా ఉన్నారు. ఇక్కడ కూడా ఇదే అంశంపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.